రాఖీ పండుగ కోసం సొంతూరులో బాట పట్టారు సిటీ జనం. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లడానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కూకట్పల్లి మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల జర్నీకి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. రాఖీ పండుగ కోసం సొంతూరులో బాట పట్టారు సిటీ జనం. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లడానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కూకట్పల్లి మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల జర్నీకి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. రాఖీ పండుగ కోసం సొంతూరులో బాట పట్టారు సిటీ జనం. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లడానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కూకట్పల్లి మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల జర్నీకి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. రాఖీ పండుగ కోసం సొంతూరులో బాట పట్టారు సిటీ జనం. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం రోడ్డులో దాదాపు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. జేబీఎస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లడానికి 2 గంటల సమయం పడుతోంది. మరోవైపు కూకట్పల్లి ముంబై జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. కూకట్పల్లి మియాపూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల జర్నీకి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇదే విషయంపై డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, సిటీలో ట్రాఫిక్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సొంతూర్లకు వెళ్లే వారితోటి ఇటు నగరంలోని ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా జిల్లాలకు వెళ్లే ప్రాంతాలైన మనకు ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, జేబీఎస్ నుంచి ఎక్కువగా వివిధ జిల్లాలకు వెళ్లే మార్గాల్లో ఇటు పర్సనల్ వాహనాలు, దాంతోపాటు ఆర్టీసీ బస్సులతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ వైపు వెళ్తున్న వాహనాలు రోడ్లపైన అయితే భారీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు పర్సనల్ వెహికల్స్ యూసేజ్ కూడా పెరగడంతో సిటీలో ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజెంట్ ఇటు రాఖీ పండుగ కావచ్చు, లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో నిన్నటి నుంచే చాలా చోట్ల ఇట్లాంటి ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి మరింతగా ట్రాఫిక్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మనకు జేబీఎస్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే మార్గాలైన నిజామాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల లాంటి ప్రాంతాలకు వెళ్లే రూట్లలో కూడా పర్సనల్ వెహికల్స్ ముఖ్యంగా కార్లు కావచ్చు, బస్సులు విపరీతంగా ట్రాఫిక్ జామ్ బొల్లారం వైపు కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు మనకు ఉప్పల్ రింగ్ రోడ్ వైపు చూసుకుంటే కనుక ఇటు రామంతపూర్ కావచ్చు, తార్నాకర్ నుంచి మొదలు పెడితే మనకు ఈ మెయిన్ ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. 2 వీలర్స్, 4 వీలర్స్, కార్లు, అట్లాగే ఇటు పర్సనల్ వెహికల్స్తో పాటు ఆర్టీసీకి సంబంధించిన బస్సులలో కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో రాఖీ పండుగ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్దగా జరుపుకుంటారు. మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ సొంతూర్లకు వెళ్ళి అన్నదమ్ములకు రాఖీలు కడుతుంటారు కాబట్టి ఆ విధమైన రద్దీ ఈరోజు కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా నగరంలోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ కావచ్చు, ఆర్ఎం గారు, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ లాంటి ప్రధాన చౌరస్తాలు, ప్రధాన మార్గాల్లో ఇదే విధమైన రద్దీ కంటిన్యూ అవుతోంది. మహిళలతో పాటు ఇటు ఫ్యామిలీస్ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటారు కాబట్టి ముఖ్యంగా సిటీ నుంచి జిల్లాలకు వెళ్లే రోడ్లన్నీ కూడా ఇదే విధమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానంగా ఇటు ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా తార్నాకర్ నుంచి టువర్డ్స్ ఉప్పల్ రింగ్ రోడ్ వైపు వెళ్తున్న రోడ్డు. దాంతోపాటు ఎల్బీ నగర్ వైపు కూడా మనకు ఇదే విధంగా ఉంది. దిల్సుఖ్ నగర్ ప్రధాన బస్టాండ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మనకు విజయవాడ రూట్లో కూడా ఇదే విధమైన ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా 2 వీలర్స్, 4 వీలర్స్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక అర్ధగంట
జర్నీకి దాదాపు గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇంకా సాయంత్రం అవుతున్న కొద్దీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో చాలా చోట్ల కూడా ఇదే విధంగా రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా వరుస హాలిడేస్ కలిసి రావడంతో సొంతూర్లకు తమ బంధువుల దగ్గరికి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా వరకు కూడా సొంత ఊర్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. ఇటు ప్రధాన కూడళ్ల వద్ద ఇటు ఆర్టీసీ కావచ్చు, మనకు ట్రాఫిక్ సంబంధించి సిబ్బంది కూడా ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ కూడా ఈసారి రాఖీ పండుగ నేపథ్యంలో అదనంగా 3,500 బస్సులను కూడా నడుపుతోంది. జిల్లాలకు వెళ్లే మహిళలు ఎక్కువగా ఈ ఉచిత మహాలక్ష్మి బస్సు స్కీమ్ అందుబాటులో ఉండడంతో అటు ఆర్టీసీ బస్సులో కూడా భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అదనపు బస్సులు ఇటు సిటీ బస్సులతో పాటు జిల్లాల నుంచి వచ్చే బస్సులు కూడా రోడ్ల మీదకి ఒక్కసారిగా డిమాండ్కు తగ్గట్టుగా బస్సులను నడుపుతుండడంతో రోడ్ల మీద కొంత ట్రాఫిక్ జామ్కి కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మహిళలు కావచ్చు, ఫ్యామిలీస్ తోటి సొంతూర్లకు వెళ్ళి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉదయం అంతా కూడా ఇక్కడ సిటీలో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కలిసిన వాళ్ళు మళ్ళీ జిల్లాలకు కూడా వెళ్తుంటారు కాబట్టి ఆ విధమైన రద్దీ కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మనకు ఉప్పల్ రింగ్ రోడ్ మార్గంలో దాదాపు గంటకు పైగా కిలోమీటర్ మేర వెళ్ళాలంటే గంటకు పైగా సమయం పడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా లక్షల్లో వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటు కొంత ట్రాఫిక్ జామ్కి ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా కొంత గుంతలమయంగా ఉండడంతో కూడా ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఫెస్టివల్ నేపథ్యంలో ఇటు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. నిన్న శ్రావణ శుక్రవారం, ఈరోజు రాఖీ పండుగ, రేపు సండే కూడా హాలిడే వరుసగా ఉండడంతో ఇటు సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులు కావచ్చు, ఇటు ఎక్కువగా జనాలు కనిపిస్తున్నారు. ప్రజెంట్ అయితే నగరంలోని ప్రధాన మార్గాల్లో ఇదే విధమైన రద్దీ కొనసాగుతోంది. ఫ్లైఓవర్స్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. అయితే ఇటు ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు కూడా ఇటు పోలీసులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటు మెట్రో రైళ్లలో కూడా ఇదే విధమైన రద్దీ కనిపిస్తోంది. ఫెస్టివల్ కావడంతో ప్రధానంగా రోడ్ల మీద పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఇటు చాలామంది మెట్రోను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ముఖ్యంగా డిస్ట్రిక్ట్లకు వెళ్ళే మార్గాలు, కూడళ్ల వద్ద ఈ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ట్రాఫిక్ జామ్ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే మనకు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఒకే చోట ఆగుతాయి, దాంతోపాటు ప్రైవేట్ వాహనాలు, క్యాబ్స్ కూడా ఒకే చోట ఆగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఒక్కసారిగా వేలల్లో సంఖ్యలో ఇటు మనకు జేబీఎస్ వైపు కూడా బొల్లారం రూట్లో నారోగా కొంత రోడ్స్ కూడా చిన్నగా ఉండడంతో అటువైపు కూడా మనకు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ అయితే ఇటు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకొని ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజెంట్ అయితే ఉప్పల్ రింగ్ రోడ్ వైపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. అయితే ఈరోజు రేపు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక మండే మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిటీ శివార్లోని ప్రధాన మనకు ఇటు చెక్ పోస్టులు కావచ్చు, దాంతోపాటు ప్రధాన కూడళ్ల నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యే మార్గాల్లో కూడా ఇదే విధమైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఇది ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.